వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ వీడియో చూసినంతసేపు నాకైతే ఎక్కడ లేని మంట అయితే పుట్టేసిందండి. నిజంగానే ఏమనాలో కూడా అర్థం కావట్లా. అంటే ఇక రాజకీయాల్లో అన్ని చూస్తూనే ఉన్నాం కదా, రకరకాల డ్రామాలు, వింత డ్రామాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఈ మధ్యన ఈ పాలాభిషేకాలు గొడవైపోయింది. సో మామూలుగా అయితే పాలాభిషేకాలు దేవుడికి చేస్తారు, లేదు అంటే మనుషులకి ఎవరికైనా చెయ్యాలి అంటే చనిపోయినటువంటి వాళ్ళకి అంతిమ సంస్కారాలప్పుడు పాలాభిషేకం చేస్తారు. నాకు తెలిసిందైతే ఇదే, అంతే తప్ప బతుకున్న వాళ్ళకి పాలాభిషేకం చేయడం అనేది నేను ఎక్కడ చూడలేదంతా. కానీ ఈ 5 ఏళ్లలోనే ఇలాంటి వింత వింతలని కూడా చూడాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఇదిగో ఇక్కడ ఇంకొక వింత కూడా ఉంది. ఒకసారి ఈ వీడియో మీరు కూడా చూసి తరించండి, ఆ పాలాభిషేకం దేనికి ఎవరికి అనేది తర్వాత మాట్లాడదాం. ఒకసారి వీడియో చూడండి. చూసారుగా, గుడివాడ ఎమ్మెల్యే మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి, అంటే పౌర సరఫరాల శాఖ బదులు ఆయనకి బూత్ సరఫరాల శాఖ అని పెట్టాలంటే బూత్ సరఫరా అంటే బూత్ మాటల సరఫరా అని చెప్పి. నిజంగా నా భాష కూడా కట్టు తప్పుతోంది ఇలాంటివి చూసినప్పుడు. నిజంగానే అంటే ఉన్నటువంటి ఒక ఆవేదన గాని, లేదంటే ఒక ఒక అసహ్యం, ఏంటిది ఇలాంటివన్నీ చూడాలా అని చెప్పి. ఆయన పాలాభిషేకమా దేనికి? అది కూడా ఆడవాళ్ళు చేసేది, అమ్మాయిలు చేసేది. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏం మాట్లాడతారో తెలియదు. మాట్లాడితే నీ అమ్మ మొగుడు అని మొదలు పెడతారు. ఎటువంటి వ్యాఖ్యానం ఆయన చేశారు, ఎక్కడి నుండి చేశారు, ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రతి దానికి కూడా ఆయన నాకు తెలిసి 5 ఏళ్ల క్రితం వరకు కూడా, అంటే అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి కొడాలి నాని వేరు, వచ్చిన తర్వాత కొడాలి నాని వేరేమో అనిపిస్తోంది. ఎమ్మెల్యేగా ఆయన ఎలా ఎన్నికైనా ఏం చేసినా గానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ఆయన భాష కానీ, ఆయన హావభావాలు కానీ ఎలా ఉన్నాయనేది ప్రజలందరికీ తెలుసు, గుడివాడ ప్రజలందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు దేనికి పాలాభిషేకాలు? ఈ బూతులు సరఫరా చేసినందుక ఎందుకు చేయాల్సి వచ్చింది? పైగా ఈ ఒక్కసారికి నన్ను ఎలాగైనా సరే గెలిపించండి అని చెప్పి మరి మొరపెట్టుకున్నారు. మరి 20 ఏళ్ల పాటు గత 4 దఫాలుగా ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతూనే ఉన్నారు కదా. ఎన్నికవుతున్న నేపథ్యంలో ఆయన అసలు గుడివాడ నియోజకవర్గానికి ఆయన ఏం చేశారు అనేది చూస్తే, ఆ గుడివాడ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి, రోడ్లు వేసింది లేదు, ఎక్కడికక్కడ అసలు అభివృద్ధి అనే దానికి అంతంత మాత్రం తప్పితే పెద్దగా చేసింది కూడా ఏం లేదు. ఇది ప్రజలు అక్కడ చెప్తున్నారు. అక్కడ వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, మంచినీటి సరఫరా కానీ, శ్మశానాలు కానీ ఏది కూడా అభివృద్ధికి నోచుకోలేదు. పాపబడిపోయినవి, పాడుబడిపోయినవి కమ్యూనిటీ భవనాలు కానీ ఏవైనా సరే ఆయన హయాంలో అక్కడ ఏం జరగలేదు అనేది చెప్తారు. ఎప్పుడు చూసినా సరే అధికారంలో ఉంటేనేమో ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళని బంబాట్ చేయడానికి, ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని అబద్ధాలతోటి లేదంటే బూతులతోటి ఇచ్చేయడానికి తప్పితే ఆయన అక్కడ చేసింది ఏం లేదు. ఆయన రాజకీయం, పైగా గుడివాడకి మనకు తెలిసిందే కదా, మన సంక్రాంతికి, అంతకుముందు సంక్రాంతికి కూడా క్యాసినోలు వచ్చేసాయి. క్యాసినోలు. ఇక అమరావతి రైతుల్ని ఏ విధంగా ఆయన మాట్లాడాడు, ప్రతిపక్షానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని, అంటే ఆయన వయసుకి కూడా గౌరవం అనేది ఇవ్వకుండా ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు, ఇలాంటి వాళ్ళు అసలు రాజకీయాల్లోకి రావడం అవసరమా? ఇలాంటి వాళ్ళు రాజకీయాలకి అవసరమా? ఓటు వేసేటువంటి ప్రజలు అసలు ఏది చూసి ఓటేస్తున్నారు? ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నేనైతే చెప్తా, ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు అసలు రాజకీయాల్లోకే రాకూడదు. సన్న బియ్యం పంపిణీ చేస్తామంటే ఏ సన్నాసి చెప్పాడు సన్న బియ్యం పంపిణీ చేస్తాను, నీ అమ్మమ్మ కూడా చెప్పాడా అన్నటువంటి మాట మాట్లాడతారు ఆయన. అంటే ఎవరిని అంటున్నారు, ఎవరిని ఉద్దేశించి మాటలు అంటున్నారు ఆయన? అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలాగే మాట్లాడతారు సమాజంలో, ఇలా ఏం మాట్లాడరు. మరి ఎందుకు? అధికారంలో ఉన్నాం మనం, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాం, మన బాధ్యత ఏంటి, మన భాష ఎలా ఉండాలి, మనం ఎంత హుందాగా ఉండాలి అనేటువంటిది మర్చిపోయి ఇటువంటి వ్యాఖ్యానాలు చేసినందుక ఇప్పుడు ఈయనకి పాలాభిషేకాలు చేసేది? అంటే చేసిన వాళ్ళకైనా తెలుసో, చేయించుకున్న ఆయనకైనా తెలుసో లేదో తెలియదు, చనిపోయిన వాళ్ళకి చేస్తారు, అంతిమ సంస్కారాలు ఇప్పుడు చేస్తారు. అంటే రాజకీయంగా అంతిమ సంస్కారం అనుకోలేము ఈయనకి. రాజకీయాల్లో ఇక అంతిమ సంస్కారం ఇది ఇంక అయిపోయింది. రాజకీయ భవిష్యత్ అనేది కొడాలి నానికి లేదు అనేది స్పష్టం అయిపోయింది. కాబట్టి ఇంకా ఆఖరి మెట్టు ఇదే జరిగింది అని అనుకోవాలేమో. సో ఇలాంటివి చేసే వాళ్ళన్నా కాస్త ఆలోచించంటారా నాయన.
ఆలోచించండి కాస్త. ఏం చేస్తున్నాం మనం? చేయించుకునే వాళ్ళకి ఎలాగో బుద్ధి జ్ఞానం లేదు, వాళ్ళు ఏం చెప్పలేరు. అట్లీస్ట్ మనం చేసే వాళ్ళమైనా సరే మనకన్నా తెలియాలిగా, తెలుసుకోవాలిగా, నన్ను అడిగి ఇలా చెయ్యొచ్చా లేదా అని. లేదు, గుడ్డెద్దు చీలో పడ్డట్టుగా వెళ్ళి చేసేయడమే మా ఇష్టం అన్నట్టుగా. ఇదే ఈ వెర్రి అభిమానంతోటే బంగారు భవిష్యత్తుని, జీవితాలని కూడా నాశనం చేసుకుంటున్నారు అనేది నా భావన. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.